అనదర్ ఇష్యూ ప్రెసెంట్ ఏంటంటే ఈ రోజు తెలంగాణలో హాట్ టాపిక్ సార్. అవును, ఈ అంటే ఎప్పుడు లేనంతగా ఈసారి ఇంకా కొంచెం డ్రామా ముదిరిందనే చెప్పుకోవాలి. నిన్నటి వరకు కూడా మాటలతోనే వీళ్ళు ఒకరికొకరు కూడా సవాల్ విసురుకుంటే ఈ రోజు అవి చేతుల దాకా వెళ్లేలాగా ఒకరికొకరు సవాలు ప్రతి సవాల్ అన్నట్లుగా మారిపోయింది. అండ్ చూసుకుంటే ఫైనల్ గా పోలీసులు కూడా జోక్యం చేసుకుని కొంతమంది అదుపులోకి కూడా తీసుకునేటువంటి సిచ్యువేషన్ సార్ ప్రెసెంట్. అవును. అంటే ఇప్పుడు తెలంగాణ రాజకీయం కొంత వేడెక్కుతోంది కంపారిటివ్ గా. అంటే ఇక్కడ వేడెక్కుతున్న క్రమం ఏంటంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా కొంత రాజకీయం అనేది కంటిన్యూ అవుతోంది. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే భాగ్యనగరంలో ఒక రకంగా హై టెన్షన్ లాగా అయిపోయింది. ఇక్కడ గన్ పార్క్ వర్సెస్ తెలంగాణ భవన్ అన్నట్టుగా ఈ రోజు ఉదయం నుంచి మొత్తం యాక్టివిటీ అంతా అదే ఉంది. మీడియా కూడా దానిపైన మాట్లాడుతుంది. ఒక రకంగా సవాళ్లు ప్రతి సవాళ్ళతో రాజధాని నగరం ఇప్పుడు దద్దరిల్లుతుందని అనాలి. ముఖాముఖి చర్చకు కాంగ్రెస్ మంత్రులు సై అన్నారు. అప్పుల పైన అమరవీరుల శోభం వైపు బీఆర్ఎస్ నేతలు వెళ్లారు. నడ్డు రోడ్డుపై హైడ్రామా క్రియేట్ అయింది. బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. హరీష్ రావు కింద పడిపోయారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. ఇదంతా ఒక రచ్చ. ఇప్పుడు సమస్య ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఇష్యూ కారణం ఏంటో చెప్తాను. గురుకుల పాఠశాలల్లో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ కొన్ని ఆరోపణలు చేసింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఐపీఎస్ అధికారి. గతంలో ఈ గురుకులాలకు సంబంధించి ఆయన సెక్రటరీగా ఉన్నారు. కొంచెం గురుకులాల విషయంలో బాగానే చేశారన్నది ఆయన విషయంలో ఉన్న ఒక పాజిటివ్ ఉంది. అది ఒక పాజిటివ్ యాంగిల్. కానీ ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ నేత. ఆయన ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో నిజంగా మీరు చేస్తున్న ఆరోపణల్లో దమ్ముంటే, ఆధారాలుంటే బహిరంగ చర్చకైనా సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరు లక్ష్మణ్ గన్ పార్క్ అమరవీరుల స్తూపం సాక్షిగా ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఈ నేపథ్యంలో దాంతోపాటు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన జరిగిన ప్రొక్యూర్మెంట్ పై కూడా తాము చర్చకు సిద్ధమని మంత్రులు ప్రకటించారు. సరే, ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు నువ్వు ఆ సెంటర్ కరా, నీ ఈ సెంటర్ కరా అని మనం ఫ్యాక్షన్ సినిమాల్లో చూస్తాం కదా, అట్లా నడుస్తూనే ఉంటాయి రాజకీయ నేతల మధ్య. కానీ ఇక్కడ ఏమైందంటే సీరియస్ గా తీసుకున్నారు వీళ్ళు. ఎస్ మీరు అన్నారు కదా, మీరు రెడీగా అన్నారు. అప్పుడే ఇంకా గలాట పెద్దదైంది. ఇప్పుడు ఏమైంది, ఈ మంత్రుల సవాళ్ళను గులాబీ దళం లైట్ గా తీసుకోవాలి. దీంతో ఏమైంది, మాజీ మంత్రి హరీష్ రావు అలాగే మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో కూడిన బృందం చర్చకు సై అంది. తెలంగాణ భవన్ నుంచి గన్ పార్క్ వైపు దూసుకొచ్చింది. అయితే ఇప్పుడు ఏమైంది, పొలిటికల్ ఇది ఇష్యూ అంతా ల్యాండ్ ఆర్డర్ సమస్యగా మారిపోవడంతో ఆటోమేటిక్ పోలీసులు రంగంలో దిగుతారు. సరే, ఇంక పోలీసులు అరెస్ట్ చేశారు, రేవంత్ రెడ్డి సర్కారు డౌన్ అని బీఆర్ఎస్ మాట్లాడొచ్చు. కానీ తప్పదు, ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ రక్షించాల్సింది పోలీసులే కదా. రేపొద్దున రక్షించకపోతే మన మీడియా ప్రశ్నిస్తుంది కదా. అదే వాళ్ళ బాధ్యతని పక్కన పెడదాం. ఇప్పుడు ఏమైంది, హరీష్ రావు కారణమైన సగంలోనే అడ్డుకున్నారు, బ్యారికేడ్లు పెట్టారు. మొత్తం సీన్ క్రియేట్ అయిపోయింది. తోపులాటలో హరీష్ రావు పడిపోయారు. అంతా ఇష్యూ అయిపోయింది. తర్వాత ఏమైంది, పోలీసులు అడ్డుకున్నా తగ్గేది లేదంటూ హరీష్ రావు ఏం చేశారంటే గన్ పార్క్ వైపు నడుచుకుంటూ వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు కూడా పోలీసు వలయాన్ని ఛేదించుకొని ముందుకెళ్లే. దీంతో కొంత ఇష్యూ అనేది పెద్దదైపోయింది. అలాగే తెలంగాణ భవన్ లో కూడా ఒక హైడ్రామా క్రియేట్ అయింది. ఏమైంది, ప్రభుత్వ అప్పుల పైన నేను చర్చకు వస్తాను అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గతంలో ఈయన బీఆర్ఎస్ నేత. జూపల్లి కృష్ణ సవాల్ చేయడంతో కేటీఆర్ ఏమో తెలంగాణ భవన్ లో వేచి చూశారు. ఎందుకన్నారు, తెలంగాణ అప్పులపై చర్చకు నేను సిద్ధము అని ఆయన అన్నారు కాబట్టి ఎస్ వీఆర్ రెడీ అని తెలంగాణ భవన్ లో కేటీఆర్ వేచి చూసిన పరిస్థితి అయితే కనిపించింది. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏంటంటే ఒక రకంగా ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకోవటం, ఆ సవాలు స్వీకరిస్తున్నాము, మేము చర్చకు సిద్ధమని ఈ నేతలు మాట్లాడటం అనేది ఇప్పుడు ఇష్యూ పెద్దదవడం కారణమైంది. ఏదేమైనా ఇది కొంత పొలిటికల్ హీట్ ను పెంచే అంశమే. మరి ఇక్కడ నుంచి ఈ ఇష్యూ క్రియేట్ అయింది కాబట్టి ఏ సవాలు విసిరినా బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటన చేసిన బీఆర్ఎస్ శ్రేణులు అయితే సీరియస్ గా తీసుకుంటున్నాయి కాబట్టి మరి మంత్రులు కాంగ్రెస్ నేతలు దీనికే కట్టుబడి ఉంటారా? ఈ సవాళ్లు విసరటం, బహిరంగ చర్చకు సిద్ధం అంటూ ప్రకటనలు చేయడం విషయంలో ఇక్కడ నుంచి ఆచి తూచి వ్యవహరిస్తారనేది సవాల్ చేసే ముందు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట విసరాలి అన్నది ఇప్పుడు స్పష్టమవుతుంది సార్.